మాస్టర్స్, గాడ్స్ అండ్ పరమాత్మ పత్రిజీ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ముందు నా గురించి నేను కొంచెం 2 నిమిషాలు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సింగరేణి కాలేజెస్లో దాదాపు 25 years అడిషనల్ జనరల్ మేనేజర్ వర్క్ చేశాను. తర్వాత అక్కడ రిజైన్ ఇచ్చేసి నాగార్జున కన్స్ట్రక్షన్లో చేశాను జనరల్ మేనేజర్గా. తర్వాత జిందాల్ స్టీల్లో డైరెక్టర్గా చేశాను, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో. తర్వాత సరే ప్రొఫెసర్ ఇంట్రెస్ట్ ఉండి, ఎంటెక్ పిహెచ్డి ఉంది కాబట్టి ప్రొఫెసర్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ మల్లారెడ్డి కాలేజీలో, నోవా ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రిలో హెడ్ ఆఫ్ ది ప్రొఫెసర్గా చేశాను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇది నా ఎక్స్పీరియన్స్. అయితే ఒక 20 years నుంచి కూడా స్పిరిచువల్ క్లాసెస్ కానివ్వండి, జనాన్ని ఎడ్యుకేట్ చేయటం కానివ్వండి, ధ్యానం మీద, స్పిరిచువాలిటీ మీద మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా. అయితే కొన్ని ఆధ్యాత్మిక పురోగతిలో నా యొక్క అనుభవాలు, నేను దాదాపు మ్యారేజ్ అయ్యాక అప్పటి వరకు మా అమ్మతోటి దేవాలయాలు అవి తిరిగేవాడిని. తర్వాత దేవాలయాలకు వెళ్తుంటే కొంచెం నాకు అనిపించేది, దేవాలయాల్లోకి వెళ్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, అయ్యగారు పూజ చేస్తున్నాడు, మనం బయట నిలబడుతున్నాం, మరి దీంట్లో ఏమీ ప్రత్యేకత కనపట్లేదు, వీఆర్ నాట్ ప్రేయింగ్ ద గాడ్ రియల్లీ అని అనిపించేది. తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అన్నాను, ఇదేం పద్ధతి రా, ఇట్లా చేస్తున్నారు, దీనికంటే వేరే పద్ధతి ఏం లేదా హిందూయిజంలో అని డిస్కస్ చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సరే నీ మెంటాలిటీకి ధ్యానం అయితే బాగుంటుంది బాబు, అది చూసుకుంటే మంచిది అన్నారు. అప్పుడు నాకు రామచంద్ర మిషన్ పరిచయం అయింది, మేబీ 90s లో, 88-90s లో. రామచంద్ర మిషన్కి మా మిత్రుడు రమణ గారు ఉండేవాడు, ఆయన రమ్మనేవాడు, ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి పిలిచేవాడు, ధ్యానానికి ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళం. దాంతో ధ్యానం మీద కాన్సెప్ట్ డెవలప్ అయ్యి ధ్యానం చేసుకుంటూ జాబ్లో చేసేవాడు. అయితే జాబ్లో నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా సింగరేణి కాలేజ్లో ఒక 7-8 మైన్లు చేశాను. వాళ్ళకి షిఫ్ట్ స్టార్టింగ్లో ఒక్కొక్క మైన్లో 2000 నుంచి 3000 మంది ఉంటారు. నేను ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. ఒక 1/2 hour రెగ్యులర్గా స్పిరిచువల్ క్లాస్ ఇచ్చేవాడిని, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ. ఎవరు ఏ టాపిక్ తీసుకొనైనా ఆ జనానికి ఇవ్వటానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ముందు రికార్డ్ చేసుకోవాలి. ముఖ్యంగా సింగరేణి కాలేజెస్లో కొంచెం స్పిరిచువల్ గ్రోత్ లేనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికత తెలవని వాళ్ళు, ప్రగతి లేని వాళ్ళు, డ్రింకర్స్, నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి మేము కనీసం వీక్లీ 3 days అయినా షిఫ్ట్ స్టార్టింగ్లో అందరిని ఒక 15-20 నిమిషాలు ఆపి ఒక టాపిక్ తీసుకునేవాడు. తాగటం ఎంతవరకు కరెక్ట్, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఓకే. తర్వాత సహృదయం అంటే ఏంటి, పరమాత్ముడు అంటే ఏంటి, ఎక్కడుంటాడు ఆయన, మనకి ఆయనకి ఏంటి సంబంధం అని చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. తర్వాత అప్పుడు కొన్ని కాసిపేట మైన్లో, రామకృష్ణాపూర్ కాసిపేట మైన్లో చేసేటప్పుడు నేను, మా వెల్ఫేర్ ఆఫీసరు, మా మిగతా ఆఫీసర్స్ కలిసి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి డొనేషన్ ఇచ్చేవాళ్ళం, మనిషి 1000 రూపాయలు వేసుకొని ఇచ్చి, ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి సరిగ్గా బట్టలు ఉండవు, ఇవి ఉండవు కదా, వాళ్ళకి అన్ని లిస్ట్ ముందే తీసుకొని కొనిపెట్టి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ కూడా ఒక లెక్చర్ ఇచ్చి స్పిరిచువాలిటీ మీద, ఆధ్యాత్మికత మీద వచ్చేవాడు.
ఆ తర్వాత ఇంకో మైన్లో చేసేటప్పుడు గోదావరికంలో నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గానే ఉన్నాను. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసి మరి మీరు సార్ మీరు ఆధ్యాత్మికత గురించి చెప్తారట, దేవుడి గురించి చెప్తారట, మరి మాకు కొంచెం హెల్ప్ చేస్తారా, మీరు హెల్ప్ చేసే మెంటాలిటీ అని అందరు చెప్తున్నారు, ఏం కావాలని అడిగాను. మాది ఓల్డ్ ఏజ్ హోమ్లో 50 మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా భోజనం పెడుతున్నాం మేము, మరి మీ వంతు సహకారం ఇచ్చేయండి అన్నారు. అంటే నేను సరే చేస్తాను అని చెప్పి మా వెల్ఫేర్ ఆఫీసరు, సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటే మైన్లో దాదాపు 30 నుంచి 35 మంది ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. 200 నుంచి 250 మన సూపర్వైజర్స్ ఉండేవాళ్ళు. 2000 నుంచి 3000 డిఫరెంట్ కేటగిరీస్, టెక్నీషియన్స్, అన్‌టెక్నీషియన్స్, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ అట్లా ఉండేవాళ్ళు. సరే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కమిటీ చేశాను మా వెల్ఫేర్ ఆఫీసర్ తోటి. వర్క్మెన్ని పిలిచి వాళ్ళకి స్టార్టింగ్లో చెప్పి, మనకి దేవుడి దయ వల్ల మనం మంచిగా బతుకుతున్నాం, మరి ఓల్డ్ ఏజ్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం కొంత సహాయం చేయాలి, మీరు ముందుకు రావాలి అంటే అందరూ కూడా సరే సార్ చేద్దాం, మీ ఒపీనియన్ ఎట్టుకుంటే అటు చేయండి అంటే కమిటీ చేసి, కమిటీ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని మేము ఆఫీసర్స్ ముందు 1000-1500 అట్లా వేసాం మేము. ఇప్పుడు ఇది 2006 అని చెప్పి. వర్కర్స్ దగ్గర నుంచి 500-200 ఎవరు వీలైనంత వాళ్ళు ఇచ్చారు. సుమారుగా 4 లక్షలు కలెక్ట్ అయింది మా ఒక్క ఆఫీస్ నుంచి, అంటే యూనిట్ నుంచి, ప్రాజెక్ట్ నుంచి. కలెక్ట్ అయ్యి వాళ్ళని పిలిచాం, బాబు మరి ఏం కావాలంటే డబ్బులు ఇస్తారా సార్ అంటే, డబ్బులు ఇయ్యను బాబు నేను, ఇక 100 రూపాయలు ఇస్తాం కానీ డబ్బులు ఇయ్యము అని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే, సరే మంచిది, ఈ అనాథాశ్రమానికి మీరు వాటర్ ప్లాంట్ కొనిపెడితే ఆ వచ్చే వాటర్ మేము అమ్ముకుంటాం, ఛానల్ అమ్ముకుంటాం, ఆ డబ్బులు వస్తాయి, ఖర్చు తెస్తారన్నారు. ఓ ఈ ఐడియా బాగుందని చెప్పి మేము అప్పుడు గోదావరికంలో ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాటర్ ప్లాంట్ కొని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేసి వచ్చాం, వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే మా ఫ్రెండ్స్తో కలిసి మేము రకరకాల హెల్ప్లు, అంటే స్పీచ్ ఇవ్వటం కానీ, వనభోజనాలు, ప్లాంటేషన్ మీద కూడా మేము చాలా వర్క్ చేసాం. ప్లాంటేషన్ మీద అప్పట్లో విలేజ్లకు వెళ్ళి చెట్లు నాటడం వల్ల ఉపయోగాలు మెడిసిన్ తీసి సింగరేణి కాలేజ్లో వనమోత్సవం చేసేవాళ్ళు. దానికి మేము ఆసరాగా తీసుకొని చెట్లు నాటడం, వాళ్ళతో నాటించటం, మంచి సంస్కృతిని డెవలప్ చేయటం, తర్వాత టెంపుల్స్ సరిగా లేకపోతే ఆ టెంపుల్స్ కూడా వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేయటం, కమిటీ వేయటం, రెగ్యులర్గా అట్లా ఫాలోఅప్ చేసాం విలేజ్ దగ్గర, నియర్ బై విలేజెస్. తర్వాత ఈ ప్రొఫెసర్గా వచ్చాక నాకు మొదటి నుంచి కూడా, నేను సింగరేణిలో ఉండగా ఏదైతే ఈ 2000లో నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నప్పుడే అప్పుడే ఉపనిషత్తు చదివా, భగవద్గీత ఉపనిషత్తు చదివా. క్లబ్ 2 days ఆఫీసర్స్ క్లబ్ ఉండేది. ఆ క్లబ్లో నేను కూర్చొని అందరూ పేకాటగా ఆడుతుంటూ ఒక్కొక్కళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన ఇది వాళ్ళు చేసి, మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, శ్రీహరి నీకు ఎట్లా టైం పాస్ అవుతుంది యోగి గారు, మరి మీరు అంటే, నేను జనరల్గా నా ఖాళీ టైంలో ఉపనిషత్తులు చదువుతా అని చెప్పాను. ఉపనిషత్తులా మీరు ఇంత ఆఫీసర్ ఏంటి, మీకు టైం ఎక్కడ దొరుకుతుంది, మీరు ఉపనిషత్తులు చదవటం ఏంటి, భగవద్గీత చదవటం ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అండి, అది చదవకపోతే తృప్తి అనిపిస్తుంది నాకు నేను చెప్పేవాడు. అప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక మీద మన హిందూయిజంలో ఉన్నటువంటి అప్స్, డౌన్స్, లూప్ హోల్స్, వాటన్నిటి కూడా మా ఫ్రెండ్స్ దగ్గర కానీ, పబ్లిక్ మీటింగ్లు కానీ, వర్కర్స్ ముందు మాట్లాడేవాడు, నచ్చ చెప్పేవాడు. ఆ రకంగా మాది పురోగతి జరిగింది. తర్వాత ప్రొఫెసర్కి వచ్చాక ముఖ్యంగా ఎక్కువ ఈ భగవద్గీత మీద కాన్సన్ట్రేట్ చేయడం చేశాను. భగవద్గీత ముందు చదివితే అర్థమయ్యేది కాదు, ఏంది ఇట్లా రాశారు వీళ్ళు, అంత కొంచెం నమ్మశక్యంగా లేదు, అర్థాలు డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి. తర్వాత నేను భగవద్గీత ఇంకా అంటే నాకు తెలిసి భగవద్గీతలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే
ఆదిశంకరాచార్యులు భాష్యం చెప్పారు భగవద్గీత మీద, అవి చదివాను నేను. తర్వాత స్వామి వివేకానంద భాష్యం చెప్పారు, అవి చదివాను. తర్వాత ఈ స్వామి చిన్మయానంద ఎక్కువ భగవద్గీత మీద ప్రచారం చేసేవాడు. అది ఆయన బుక్స్ చూడటం కానీ ఇవి కానీ ఎక్కువ చేసేవాడు. అప్పుడు ఒక అవగాహన పెరిగింది, కరెక్ట్, ఇది భగవద్గీత మనకి చాలా ఉపయోగపడుతుంది అని. అంటే దీని మీద కొటేషన్ చూస్తే మనకి అప్పుడు ఆదిశంకరాచార్యులు ఫస్ట్ భాష రాశారు 8th century భగవద్గీత మీద. అంతకుముందు ఎవరు భగవద్గీత సంస్కృతం ఎవరికి తెలియదు. ఆయన రాసి దాని మీద కామెంట్ కూడా చేశాడు. ఇది 4 వేదాలు 108 ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఇది అన్ని చదవకపోయినా ఇది చదివితే చాలా వరకు కామన్ మెన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేదాసు 4, 108 ఉపనిషత్తులు అవన్నీ చదవడం అందరికి సాధ్యం కాదు. కాబట్టి ఆయన అప్పుడు ఆ కామెంట్ చేశాడు. తర్వాత మహాత్మా గాంధీ ఈ భగవద్గీతని చేతిలో పట్టుకొని ఎప్పుడు తిరిగేవాడు. ఎందుకు అంటే ఆయన ఆ గ్రంథం భగవద్గీత ఆయనకి పవిత్రంగా కనిపించేది. చూసేవాడు, చదివేవాడు, ఆచరించేవాడు. ఆయన చాలాసార్లు కామెంట్ చేశాడు భగవద్గీత మీద. నాకు సమస్యలు వచ్చినప్పుడు, నాకు మించిన సమస్యలు వచ్చినప్పుడు భగవద్గీత తెలుసుకొని దాని ద్వారా నేను సమతాస్థితిని పొంది నేను వాటిని ఓవర్టేక్ చేసేవాడిని అన్నాడు. నిజంగా కూడా మరి ఆయన జీవితం చూస్తే అదే అనిపిస్తుంది మనకి. అంటే అలాంటి భగవద్గీతని మనం చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేయడం కావచ్చు, చదవకపోవడం కావచ్చు. ఇప్పుడు ముందు నేను కూడా చెప్పాను, చదివితే నాకు ముందు అర్థం కాలేదు, అలా కావచ్చు. కానీ ఆత్మజ్ఞానం ఉండి పరమాత్ముని యొక్క స్మృతిలో ఉండి కొంత అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ సంస్కృతంలో ఇప్పుడు భగవద్గీతకి 350 రకాల భగవద్గీతలు ఉన్నాయట ఇండియాలో, ఓన్లీ ఇండియాలో. అన్ని రకాలుగా ఎవరికి వీలైనట్టు వాళ్ళు రాసుకున్నారు. రాసుకొని అర్థాలని సంస్కృతంలో మనకి 6 నుంచి 7 అర్థాలు ఉంటాయి ఒక పదానికి. ఎవరి వీలైనట్టు వాళ్ళు అర్థం చెప్పుకున్నారు దాంట్లో. తర్వాత మన పత్రిజీ గారు భగవద్గీత చూశారు, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దాంట్లో ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అది కానీ ఆత్మానుభవంతో రాసి, ఆత్మ ఏంటి, జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఆ రిలేషన్ ఏంటి అనేది కరెక్ట్గా మనకి దాంట్లో కనిపిస్తుంటుంది. కాబట్టి భగవద్గీత మనకి ఆల్మోస్ట్ చాలా సమస్యలకి, అంటే స్పిరిచువల్ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం కలిగినటువంటి కామెంటరీస్ చదివి మనం ధ్యానం చేస్తే మనం వీ క్యాన్ ఎక్స్పీరియన్స్ సో మెనీ క్లారిఫికేషన్స్, డౌట్లన్నీ ఎగిరిపోతాయి. అయితే భగవద్గీత ఇవాళ నేను టాపిక్ ఏం చెప్తున్నానంటే భగవద్గీత ఆధ్యాత్మికత అన్న టాపిక్ తీసుకొని ఈ భగవద్గీతలో ఆధ్యాత్మికత గురించి ఏం చెప్పారు అని చూస్తే రాజయుగంలో ఆ పరమాత్ముడు క్లారిఫికేషన్ ఇచ్చింది మనకి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనం దీంట్లో ఇది పెడితే కదా రాదండి, షేరింగ్ లేదు, షేరింగ్ లేదు సార్. షేరా వస్తుంది, మీరు వినిపిస్తుంది, మీరు చెప్పేది వస్తుందా? అయితే భగవద్గీత మీద ఆధ్యాత్మికత గురించి ఉన్నాయి. ఆయన రాజయోగంలో 9వ శ్లోకంలో చెప్పాడు ఏమని, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్పిరిచువాలిటీ అనేది అన్ని విద్యలకు రారాదు, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ఓకే, ధర్మబద్ధమైనది, శాశ్వతమైన ఫలితాలను ఇచ్చేటువంటిది అని చెప్పాడు. చూడండి దీంట్లో ఎంత బాగుందో. భగవద్గీత 9.2 అంటే 2వ శ్లోకం, రాజయోగంలో 2వ శ్లోకం. మళ్ళీ చెప్తా ఏంటంటే దీంట్లో ఎంత జ్ఞానం ఉందో. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అనే విద్య ఈ అన్ని విద్యలకు రారాజు. ఇంకోటి బుక్స్ చదవటం, వినటం, ఇది కాదు. ఇది
అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మాత్రమే వీలైనది. ధర్మబద్ధమైనది, శాశ్వతమైన ఫలితాలను ఇచ్చేటువంటిది. చూడండి, ఇది మన ధ్యానానికి దీనికి ఎంత రిలేషన్ ఉందంటే, అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకుంటాం, ధర్మబద్ధమైనది, శాశ్వతమైనది. క్లియర్గా భగవద్గీతలో ఉంది ఇది. ఓకే, అయితే ఆధ్యాత్మికత ఏంటో ఒకసారి మనం ఒకసారి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భగవద్గీత స్పిరిచువాలిటీ అంటే నో యువర్ సెల్ఫ్. నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో. నా గురించి నేను తెలుసుకోవటం ఏంటి? నాకు తెలుసు కదంతా. లేదు, తెలిసింది చాలా తక్కువ. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే హూ ఆర్ యూ, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, వేర్ యూ ఆర్ గోయింగ్, హౌ మెనీ లైఫ్స్ విల్ బి దేర్, వాట్ ఈస్ యువర్ జర్నీ, టోటల్ జర్నీ ఆఫ్ యువర్ కంప్లీట్, నాట్ దిస్ లైఫ్, ఆల్ లైఫ్స్, మేబీ 84 లైఫ్స్ ఆర్ సో. బట్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవడం క్షుణ్ణంగా మనం, అంటే మీ యొక్క స్పిరిచువల్ మ్యాటర్స్ గురించి మీరు తెలుసుకుంటే మీకు స్పిరిచువాలిటీ గురించి తెలిసినట్టు. అంటే మీ బాడీ, మీ మైండ్, మీకు జీవాత్మ, పరమాత్మ, దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ మ్యాటర్స్. తెలుసుకుంటే స్పిరిచువాలిటీ గురించి తెలిసినట్టు. ఓకే, అయితే స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సత్యాన్వేషణ. ఇది కూడా ఒక సత్యాన్వేషణే. ఎక్కడ? ఇన్నర్ వరల్డ్, నాట్ అవుటర్ వరల్డ్. మీరు మీ ఇన్నర్ వరల్డ్లో, అంతర్యామిలో అంతర్జర్ని చేయాలి. దేనికోసం? సత్యాన్వేషణ కోసం, ఆన్ స్పిరిచువల్ మ్యాటర్స్. ఓకే, కాబట్టి స్పిరిచువాలిటీ అంటే మీనింగ్ అది. స్పిరిట్ అంటే ద స్పిరిట్ రిలేటింగ్ టు పర్సనాలిటీ. వాట్ ఈస్ స్పిరిట్? ఇట్ ఈస్ ఎ వైటల్ ఫోర్స్. మేబీ సోల్, మేబీ జీవాత్మ, మేబీ పరమాత్మ. ఇట్ ఇస్ ఏ వైటల్ సోర్స్ ఆఫ్ ఆల్ ప్రాణిస్. ప్రాణుల అన్నిటికి కూడా ప్రాణాన్ని ఉంచేటువంటిది స్పిరిట్. దాన్ని మనం ఒక్కొక్కళ్ళు ఒక లైట్గా పిలుస్తారు. మన దాంట్లో మనం పూర్ణాత్మ అని, ఓకే, తర్వాత దైవాత్మ అని, తర్వాత డివైన్ ఆత్మ అని, తర్వాత బ్రహ్మాత్మ అని, పరమాత్మ అని, ఇట్లా మనం స్టేజ్కు పిలుస్తుంటాం. అయితే తర్వాత ఈ స్పిరిచువాలిటీ సరే ఎందుకండి, జీవితం నడుస్తుంది కదా, ఇది ఎందుకు మనకు అవసరమా అని ఒక ఉల్టా ప్రశ్న ఇస్తే దాంట్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి నేను చెప్పేది. ఫిజికల్ బాడీ మేనేజ్మెంట్ ఉంది, కాగ్నిటివ్ బాడీ మేనేజ్మెంట్ ఉంది, అండ్ లైఫ్ ఎనర్జీస్ మేనేజ్మెంట్ ఉంది. 3 పార్ట్స్ ఉంటాయి మన బాడీలో. సైంటిఫిక్ ఫిజికల్ బాడీ మేనేజ్మెంట్, హౌ యు ఆర్ మేనేజింగ్ అనే దాన్ని బట్టి మీ హెల్త్ 20% రిలేషన్ ఉంటుంది. ఓకే, మెంటల్ బాడీ ఆర్ కాగ్నిటివ్ బాడీ మేనేజ్మెంట్, దట్ మీన్స్ హౌ యు ఆర్ వైబ్రేటింగ్ యువర్ cognitive body, that leads to 60% health of a person. Life energies management కూడా లైఫ్ ఉన్నటువంటి బయో ఎనర్జీస్ని మన బాడీలో ఎలా వాడుకోమో తెలిసినట్టయితే, అది కూడా తెలిస్తే ఇట్ 3 includes 100%. సో ఇది మనకి సైంటిఫిక్ కూడా, ఫిజికల్ బాడీ మేనేజ్మెంట్ కావచ్చు, మెంటల్ బాడీ మేనేజ్మెంట్ కావచ్చు, బయో ఎనర్జీస్ మేనేజ్మెంట్ కావచ్చు, స్పిరిచువాలిటీకి రిలేషన్ ఉంది. మన అత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి 3 ఆధ్యాత్మిక, అంటే నవరత్నాలు అంటాం, 3 ఆధ్యాత్మిక సత్యాలు కూడా అంటాం. ఫస్ట్ ఏంటి? దేహమే దేవాలయం. దేహం అంటే నథింగ్ బట్ ప్రకృతి. ఓకే, దేవుడే జీవుడు, జీవుడు అంటే పురుష. ఓకే, భగవద్గీతలో వేరే చోట చెప్తాను ప్రకృతి పురుష గురించి కూడా. భగవద్గీతలో ఈ సాంఖ్య యోగంలో 18వ శ్లోకంలో కూడా ఇదే చెప్పాడు. ఏమని? ఈ భౌతిక శరీరం మాత్రం నశించేది, మ్యూటబుల్ అండ్ నాట్ ఎటర్నల్. దానిలో ఉండే జీవాత్మ సనాతనమైనది అని చెప్పాడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 18వ శ్లోకంలో. దానికి దీనికి
రిలేషన్ ఉంది. మనం కూడా అదే చెప్తున్నాం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, అనుభవమే విజ్ఞానము, నాట్ జ్ఞానము. జ్ఞానం అంటే మామూలుగా బుక్స్లో చదువుకోవడం, చెప్పింది వినటం, వదిలేయటం. విజ్ఞానం అనేది అనుభవం ద్వారా వచ్చేది మాత్రమే విజ్ఞానం. ఓకే, ఇవి మనకి తెలిసిన ఆధ్యాత్మిక సత్యాలు. ఓకే, ఇవన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం అన్నాం కదా, అనుభవమే విజ్ఞానం అని. కాబట్టి అనుభవపూర్వకంగా మన అంతర్యామిలో ప్రయాణం చేస్తూ, సత్యాన్వేషణ చేస్తూ ఇవన్నీ తెలుసుకున్నట్టయితే మనకి స్వానుభవం కలుగుతుంది, స్పిరిచువల్ ప్రగతి, గ్రోత్ వస్తుంది. దానివల్ల అమోఘమైన లాభాలు మనకి అనుకోకుండా వస్తుంటాయి, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కాబట్టి భగవద్గీతలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మనం ఒక 5 పాయింట్లలో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్నర్ వరల్డ్ వర్సెస్ అవుటర్ వరల్డ్. మనకి 2 మన శరీరం ఉంది, మనం అనుభవించేటువంటి ప్రకృతి ఉంది, అవుటర్ వరల్డ్. వీటిని భగవద్గీతలో ఎలా అన్వయించారు? ఈ ప్రకృతి పురుష యోగాలో 27వ శ్లోకంలో క్లియర్గా చెప్పారు ఇదే విషయాన్ని, ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్. ఈ సమస్త ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క కలయిక వలనే ఉన్నాయి. 13వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఏం చెప్పాడు? క్షేత్రము ఉంది, క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి యొక్క కలయిక వల్లనే ఈ సృష్టి ఏర్పడ్డది అని క్లియర్గా చెప్పారు. ఓకే, ప్రకృతి పురుషం ఇంగ్లీష్లో చెప్పినట్టయితే, తెలుగులో చెప్తే క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి యొక్క కలయిక అని మనకి భగవద్గీతలో చెప్పాడు. ఓకే, సరే. ఇప్పుడు మనం కామన్ గా ఈ ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ లో దేహాభిమానము, ఆత్మాభిమానం, ఇంకో టెక్నాలజీ కూడా వాడతాం. అంటే అవుటర్ వరల్డ్ లో దేహాభిమానం, నేను దేహాన్ని, ఓకే, నేనేదో తింటున్నాను, ఏదో చేస్తున్నాను, అన్ని సక్రమంగానే ఉన్నాయి, నాకేం అవసరం లేదు, ఓకే, నాకు చాలు, ఇది నాకు హాయిగా ఏసీలు, ఈ కంఫర్ట్స్ ఇవి ఉంటే చాలు, నాకేం అవసరం లేదు అనుకునే వాళ్ళు దేహాభిమానం. వాళ్ళకి అంతకంటే అవసరం లేదు. దానివల్ల ఏం జరుగుతుంది? దేహాభిమానం వల్ల అంటే ఏంటి? బాడీ కాన్షియస్నెస్. దట్స్ వీఆర్ కాలింగ్ ఇట్ బాడీ కాన్షియస్నెస్, ఓన్లీ బాడీ కాన్షియస్నెస్, నథింగ్ ఎల్స్. యూ డోంట్ నో. అంటే వీళ్ళని మనము స్పిరిచువల్ గ్రోత్ లో స్కేల్లో చూసినట్టయితే వీళ్ళు అజ్ఞానులు అంటాం, అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు అని. అయితే మనం ఈ భగవద్గీతలో మన పత్రిజీ గారు రాసిన దాంట్లో కూడా ఈ పాయింట్ ఉంది. దేహము అసత్యం, అధర్మం. ఒకవేళ దేహాభిమాని ఉంటే అది అసత్యమే, పరధర్మమే, పరలోకమే, నీ లోకం కాదు. ఎందుకు అంటే దేహం కన్సిస్ట్ ఆఫ్ 5 భూతాస్, 3 గుణాస్, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. భగవద్గీతలో ఉంది ఈ శ్లోకంలో. ఓకే, కాబట్టి నువ్వు దేహాభిమానంలో ఉంటే నీ కంప్లీట్ దేహం అంతా కూడా, ఇన్నర్ అవుటర్ అంతా కూడా ఈ ప్రకృతి డామినేషన్ ఉంటుంది. 3 గుణాస్, తమో రజో సతో గుణాల యొక్క డామినేషన్ లో నువ్వు దేహాభిమానం ఉంటే తమో గుణంలోనే ఉండిపోతాడు మనిషి, స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. అయితే జీవాత్మ ఉంటుంది, జీవాత్మ ఉన్నా కూడా అది ఏమవుతుందంటే సూర్యుడి గినక మేఘాలు వచ్చి మనకి కవర్ చేసినట్టుగా అది మాయమైపోతుంది, అంటే కండిషన్ లోకి వెళ్ళిపోతుంది, ఈ ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతుంది దేహాభిమానంగా ఉంటే. కాబట్టి అంటే స్పిరిచువాలిటీ తెలియదు, జీవాత్మ తెలియదు. అది ఏదో మనకి సంబంధం లేదు, మనకి ఎందుకు నడుస్తుంది కదా, అది దేహాభిమానం. ఒకవేళ బాడీ కాన్షియస్ లో ఇంకోటి నష్టాలు ఏంటంటే, బాడీ కాన్షియస్ లో లోయర్ చైతన్యంలో ఉంటారు.
లోయర్ చైతన్య శక్తి. మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా జరిగేది ఏంటంటే జ్ఞాన సముపార్జన, చైతన్య శక్తి పరిణామము, స్పిరిచువల్ గ్రోత్, ఇవి మనకి జనరల్గా లెక్కలకు వచ్చాయి. అయితే ఇక్కడ దేహాభిమానంగా ఉంది. ఈ జన్మంతా కూడా దేహాభిమానంగా బాడీ కాన్షియస్ లో ఉన్నాడు జీవి, ఆ మనిషి సమ్ ఎక్స్. ఇప్పుడు లోయర్ చైతన్యంలో ఉంటాడు. లోయర్ చైతన్యం అంటే ఏంటంటే మనకి సైంటిఫిక్ స్కేల్ ఉంది. ఈ బాడీ మైండ్ వైబ్రేషన్స్ యొక్క స్కేల్ మనకి క్లియర్ గా ఉంది. దాన్ని మనం లోయర్ చైతన్యంతో సఫరింగ్ జోన్ అంటాం. సఫరింగ్ జోన్ లో మనిషి ఉంటాడు. తాత్కాలికమైన సుఖాలు ఉంటాయి బాడీ కాన్షియస్ లో, కానీ లాంగ్ రన్ లో ఉండవు. కానీ మనసు ఎలా ఉంటుంది? ఇది స్కేల్ చూసినట్టయితే 200 లోపు, 200 టు ఒక 20 స్కేల్ మధ్య బాడీ కాన్షియస్నెస్ వైబ్రేషన్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? దేంట్లోకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాడు ఈయనకి తెలియదు. ఫియర్ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. తర్వాత అరిషడ్ వర్గాలు, కోపము, తాపము, జీలసీ, వర్రీ, నో సెల్ఫ్ కంట్రోల్ అండ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నడుస్తుంటది వ్యవహారం. అవన్నీ పట్టించుకోడు. ఫియర్ ఉంటే అదే పోతలే, ఎవరో ఒకళ్ళు చెప్తారు, నేను ఏదో దాటి వెళ్ళిపోతాను అంతే. అంటే సఫరింగ్ జోన్ లో ఉంటాడు. బాడీ కాన్షియస్ ఉన్న వ్యక్తి సఫరింగ్ జోన్ లో ఉంటాడు. అయితే దాంతో ఏమవుతుందంటే ఈయనకి మంచి అవకాశం వచ్చినా కూడా దాన్ని సరిగా వాడుకోలేడు. ఎందుకంటే ఈయన థాట్ పవర్ వేరే ఉంటుంది, ఫీలింగ్స్ వేరే ఉంటాయి, ఎమోషన్స్ వేరే ఉంటాయి, వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. అంటే బాడీలో ఉన్నటువంటి బాడీకి, కాగ్నిటివ్ బాడీకి ప్లస్ ఆత్మకు కోఆర్డినేషన్ అలైన్మెంట్ ఉండకుండా ఈ మనస్సు, బుద్ధి, ఈగో, సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ కలిసి ప్రకృతితో కలిసి, త్రిగుణాలతో కలిసి డామినేట్ చేసి ఈ వర్క్ నడిపిస్తుంటాయి తప్ప ఈయనకి ఇదే ఇన్ఫ్లుయెన్స్ లో నడుస్తుంటాడు. ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సఫరింగ్ జోన్ లోనే ఉంటారు. మనం జనరల్ గా మనకి అంటే కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్, లెనిన్ టెక్నాలజీ, లేకపోతే మావోయిజం చదివితే అనిపించింది, నేను చదివిన అవి కూడా చదివాను, అనిపిస్తుంటది శ్రమతోటే మనకి అన్ని సాధ్యమని. శ్రమ అవసరమే, శ్రమ అవసరమైనా కూడా ఈ సఫరింగ్ జోన్ ఉన్న వ్యక్తి ఎంత శ్రమించినా ఫలితాలు చాలా తక్కువ వస్తాయి. చాలా అంటే ఎంత పర్సెంట్? 30. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాడు, కష్టపడతాడు, ఓకే, 100% ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ ఉంటాయి, కానీ పరిస్థితులు నెట్వర్క్ సరిగ్గా ఉండవు ఈయనకి. ఎందుకంటే స్పిరిచువల్ జోన్ లో లేడు కాబట్టి స్పిరిచువల్ కనెక్షన్స్ మేబీ విత్ ప్రకృతి, హయ్యర్ బీయింగ్స్, పరమాత్మ, ఈ గ్రేసెస్ లేకపోవటం వల్ల ఈయనకి వచ్చేటువంటి నెట్వర్క్ రిజల్ట్ చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు వ్యవసాయదారు లాంటి వాళ్ళు, పాపం వాళ్ళు చదువు ఉండదు, స్పిరిచువల్ గ్రోత్ తక్కువ, కష్టపడుతుంటారు, ఫలితాలు సరిగ్గా రావు. అయితే ఈ సఫరింగ్ జోన్ స్కేల్ మనం అబౌట్ 20 to 250 సఫరింగ్ జోన్ స్కేల్. అంటే ఈ 250 న్యూట్రల్ జోన్. అబౌట్ 250కి వెళ్తే యాక్సెప్టెన్స్, లవ్, పీసు, ఎన్లైటన్మెంట్ ఇవన్నీ వస్తాయి. అంటే 250 to 700 స్పిరిచువల్ జోన్ లోకి వస్తుంది. అంటే స్పిరిచువల్ ఎప్పుడైతే సఫరింగ్ జోను అంటే దేహాభిమానం, దాని నుంచి పైకి వస్తేనే ఇతనికి మైండ్ సెట్, బాడీకి అలైన్మెంట్ వస్తుంది, ఆత్మకి అలైన్మెంట్ వస్తుంది, లేకపోతే అలైన్మెంట్ ఉండదు. ఈ మెంటల్ బాడీ తన ఇష్టం వచ్చినట్టు తను ఆలోచిస్తుంటారు. ఫిజికల్ బాడీ కోఆర్డినేషన్ ఉండదు. ఫిజికల్ బాడీకి మెంటల్ బాడీకి కూడా కోఆర్డినేషన్ ఉండదు. చాలా మంది నేను చూశాను, మెట్ల మీద నడుస్తుంటే ఉత్తగానే జారి పడతారు. ఎందుకు జారి పడతారు? యువకుడే, ముసలాయన అంటే ఏజ్డ్ అంటే సరైన పెద్ద ఆయన కళ్ళు కనపడలేదు, ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా జారి పడతారు. ఎందుకు? lack of coordination between mental body and physical body. అంటే ఫిజికల్ బాడీ స్టెప్ వేయటానికి, ఈ కళ్ళు చూడటానికి, ప్లస్ నడవటానికి రిలేషన్ ఉండదు. ఇది మనకి క్లియర్గా యోగి ఆత్మకథలో కూడా క్లియర్గా చెప్పాడు. ఓకే, అయితే దీంట్లో
పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా ఫీబుల్గా ఉంటుంది. పర్సనల్ డెవలప్మెంట్ ఉండదు. అయితే మనసు ఎలా ఉంటుందంటే ఈ విర్లింగ్ పూల్ ఆఫ్ మైండ్, ఈ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ చాలా విర్లింగ్, సుడిగుండాలు సృష్టిస్తుంది లోపల. ఎందుకంటే దాని డామినేషన్ బుద్ధి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. మనసు తన ఇష్టం వచ్చినట్టు ఈగోతో కలిసి బుద్ధిని సైడ్ చేసేసి జీవాత్మను సైడ్ చేసేసి వీళ్ళ డామినేషన్తో నడుస్తుంది. కాబట్టి నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్ ఇవి ఎక్యుములేట్ అవుతాయి. కానీ ఆ మనిషి వాళ్ళు పట్టించుకోరు. మేము ఎక్కడ ఉన్నాం, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించారు. అయ్యో దేవుని తిరగడం, లేకపోతే తిరుపతి వెళ్తే నాకు మంచిగా అయింది, ఏదో వ్రతం చేసుకుంటే మంచిగా అయింది అంటారు తప్ప ఈ స్పిరిచువల్ ప్రగతి గురించి ఆలోచించారు. పరమాత్ముడు జీవాత్మని మనం స్పిరిచువల్ జోన్కి వెళ్తే హయ్యర్ బీయింగ్స్ మనకి హెల్ప్ చేస్తారు, మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండరు. దాన్నే మనకి ఒక శ్లోకంలో కూడా చెప్పారు. ఉపనిషత్తుల్లో శ్లోకం, ఓం అసతో మా సద్గమయం, ఓం తమసో మా జ్యోతిర్గమయం, ఓం మృత్యోర్మా అమృతంగమయ అన్నారు. దీని అర్థం ఏంటి? ఓ లార్డ్, ఓ పరమాత్మ, ఓ పరమేశ్వర, లీడ్ మీ ఫ్రమ్ unreal to real eternal self. Okay, lead me from ignorant to light, spiritual knowledge. Okay, lead me from mortality to immortality. ఇప్పుడు దీంట్లో బాడీ కాన్షియస్నెస్ లో ఇక్కడే ఉన్నాడు మనిషి, మోర్టాలిటీలో ఉన్నాడు. ఇమ్మోర్టాలిటీకి పోవట్లా, సెల్ఫ్ రిలేషన్ లేదు. ఓకే, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఏదీ లేదు. ఓకే, ఓం శాంతి శాంతి శాంతి. ఇది కేనోపనిషత్తులటువంటి ఒక శ్లోకము. దీని అర్థం కూడా అదే. అంటే ఆ పరమాత్మని మనం ఎప్పుడు కూడా రియాలిటీ అసత్ టు సత్ తీసుకెళ్ళమని, ఇగ్నోరెంట్ టు లైట్ తీసుకెళ్ళమని, జ్యోతి వైపు తీసుకెళ్ళమని, లేకపోతే మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ తీసుకెళ్ళాలి. Immortality is nothing but Jivatma consciousness, spiritual growth, self-realization, enlightenment. ఈ ఉన్నటువంటి శ్లోకంలో మీనింగ్ కూడా అదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇన్నర్ వరల్డ్ గురించి ఒక 2 నిమిషాలు మనం చర్చ. ఇన్నర్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ పురుష, ఆత్మాభిమానం. ఓకే, ఇన్నర్ వరల్డ్ లో మనిషి ఎప్పుడైతే అవుటర్ వరల్డ్కి, ఈ 2 వరల్డ్ ఇంపార్టెంటే మనకి. ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ 2 కూడా మేనేజ్ చేయాలి. ఇన్నర్ వరల్డ్ లో ఉండి అవుటర్ వరల్డ్ పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇన్నర్ వరల్డ్ లో ఆత్మాభిమానంలో, సత్యాన్వేషణలో తను ఎవరు అనేది సొంతగా తెలుసుకుంటాడు. అనుభవపూర్వకంగా, చదివి కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. దానికి రాజయోగంలో క్లియర్గా మనం చెప్పేది కూడా, ధ్యానంలోకి పోయినప్పుడు మనకి మనసు శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనసు కంట్రోల్ అయ్యి నిర్మల స్థితికి వస్తుంది. వచ్చినప్పుడు నీవు పరమాత్మకి, ఆత్మకి దగ్గర అవుతావు, నీలో ఉన్నటువంటి ఆత్మకి దగ్గర అవుతావు. మనం అదే చెప్తాం. అయితే ఈ భగవద్గీత పురుషోత్తమ యోగంలో 15వ చాప్టర్లో 7వ శ్లోకంలో ఈయన క్లియర్గా చెప్పాడు. ఏమని? ఈ జగత్తులో ఉన్న జీవాత్మలు అన్ని కూడా నా యొక్క సనాతనమైన అంశాలే అన్నాడు. ఆయన యొక్క అంశ, నువ్వెవరివి? నేను జీవాత్మని, పరమాత్మని యొక్క అంశని క్లియర్గా చెప్పాడు. ఇక్కడ 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో 7వ శ్లోకంలో చెప్పాడు. అది అర్థం చేసుకుని మనం ధ్యానం చేస్తే, అదే కాన్సెప్ట్ మీద ధ్యానం చేస్తే మనకి ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, రిజల్ట్ 2 వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇది మన భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఏంటంటే ఈ శరీరంలో అంతఃకరణ శుద్ధి జరగాలి.
ఎందుకు? ఆయన జీవాత్మే, కానీ బాడీ కాన్షియస్నెస్ లో ఉండటం వల్ల ఆ మనిషి ప్రకృతి ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల అంతఃకరణ శుద్ధి కాలే, పొల్యూషన్ అయిపోయి. అంతఃకరణ శుద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఈ జీవాత్మ సనాతనమైనది, పరమాత్ముని యొక్క అంశ అని మనం యాక్సెప్ట్ చేయాలి, దాని మీద మెడిటేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ జీవాత్మ, ఆత్మ ఆర్ సోల్ ఆర్ ఇన్నర్ సెల్ఫ్ ఏం జరుగుతుంది? అది ఏమిటి అసలు? అది సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ఇల్యూమినేటింగ్, neither short nor big, okay, limitless and full. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆత్మ ఇది మనకి neither matter nor energy nor having any dimensions. ఓకే, ఏంటి? అంతకంటే విలువైనటువంటిది, అనిర్వచనమైనటువంటి ఆత్మ, సోల్ మనలో ఉంది. అది పరమాత్మని యొక్క అంశం. ఇదే విషయాన్ని నిర్వాణ శతకంలో శంకరాచార్యులు క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూపా శివోహం శివో అని చెప్పాడు క్లియర్. ఓకే, దాని అర్థం ఏంటి? ఆయన క్లియర్ గా ఇంకో శ్లోకంలో చెప్పాడు, నేను ఫిజికల్ బాడీని కాను, బుద్ధిని గాను, ఓకే, మనసును గాను, చిత్తాన్ని కాను. మరెవరు నువ్వు? చిదానంద రూపా శివోహం శివోహం. ఆనంద రూపుడు. ఆయనకి ఆ చిదానందం అంటే మనకి తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ దొరకదు. మనం ఏదో చెప్పుకుంటాం కానీ ఎవరు రాసినా అది అనిర్వచనమైనటువంటి, అర్థం కానటువంటి ఈ యొక్క జ్ఞానానికి అందనటువంటిది. అది అంత అందుకని ఆయన చిదానంద రూపం అన్నాడు. అలాంటిది సెల్ఫ్ షైనింగ్ ఎప్పుడు నీలో ఉంది, షైన్ అవుతూ, సూర్యుడిలాగా షైన్ అవుతూ ఉంది. నువ్వు తెలుసుకో, రియలైజ్ అవు అని ఈ శ్లోకంలో చెప్పిండు. అప్పుడే మన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. దాన్నే మనం హృదయం అంటాం, అంతఃకరణ అంటాం. ఏంటి ఇది? హృదయము, అంతఃకరణ అంటే హ్యావింగ్ మైండ్, బుద్ధి, అహంకార అంటే ఐడియా, ఇగో కాదు, మళ్ళీ అహంకార, సబ్ కాన్షియస్. ఇవన్నీ కూడా నువ్వు బాడీ కాన్షియస్ లో ఉండటం వల్ల, లేకపోతే ఇంతకు ముందు రకరకాలటువంటి జన్మలు తీసుకున్నటువంటి ఆ కార్మిక మెమోరీస్ అన్ని ఇక్కడ ఎక్యుములేట్ అయి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్నగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఎట్లా క్లీన్ అవుతుంటాయి? నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో నేను జీవాత్మని, పరమాత్మని యొక్క అంశని, అంటే ఎనార్మస్ కనెక్షన్స్ పెరిగి పరమాత్ముడి దగ్గర నుంచి నీకు దివ్యమైన లైట్ వస్తుంది. వచ్చి నీ ఆత్మ అంతకు ముందు అంత మాయ చేత కప్పబడి ఉంది, అది చిన్నగా లిబరేట్ అయ్యి బయటికి వెళ్తుంటది. అప్పుడు నీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంటది. హృదయము, ఇన్నర్ స్పేస్ మొత్తం కూడా క్లీన్ అయ్యి మళ్ళీ ప్యూరిఫై అవుతుంటది, ఎన్రిచ్ అవుతుంటది, ఎంపవర్ అవుతుంది. దీనికి టైం పడుతుంది, అంతఃకరణ శుద్ధికి టైం పడుతుంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ థింగ్స్. ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అయితే ఇది భగవద్గీతలో ఇదే 15వ అధ్యాయంలో 11వ శ్లోకంలో పురుషోత్తమ యోగంలో భగవద్గీతలో ఆయన క్లియర్ గా చెప్పాడు. పరమాత్ముడు ఏం చెప్పాడు? శ్రీకృష్ణుడు దేహంలో స్థితమై ఉన్న ఆత్మను యోగులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అంటే యోగులు ఎవరు? ఈ అంతఃకరణ శుద్ధి జరుగుతుంటది కదా,
ముందు నేను ఆయన యొక్క అంశని అని విని ఎప్పుడైతే నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టుకుంటే ఆయన స్కేల్ 300కి వెళ్ళిపోతుంది. స్పిరిచువల్ గ్రోత్ లో 300కి వెళ్ళిపోయి లింక్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆత్మను యోగులు తెలుసుకుంటారు. అంటే అంతఃకరణ శుద్ధి ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు. అంతఃకరణ శుద్ధి లేని వారు దాన్ని తెలుసుకోలేరు అని క్లియర్ గా చెప్పాడు. ఏది? భగవద్గీత 15వ అధ్యాయంలో 11వ శ్లోకం. అంతఃకరణ శుద్ధి ఎలా జరుగుతుంది మనం ఇంతకుముందు మాట్లాడుతాం. ఓకే, ఈ సోల్ కాన్షియస్నెస్ కి వచ్చే వరకు మనకి స్పిరిచువల్ గ్రోత్ ప్రగతి పెరుగుతుంది అనుకున్నాం కదా. సోల్ యాక్చువల్ గా క్వాలిటీ చూసినట్టయితే సోల్ క్వాలిటీస్ ప్యూరిటీ, చైతన్యం, ఓకే, ప్రేమ, విజ్ఞానము, శాంతి, ఆనందం, ఇవన్నీ సద్గుణములు. అందుకే త్రిగుణాల్లో తమో గుణం, రజోగుణం, సద్గుణంలో సద్గుణాలు అంటే ఈ సద్గుణాలు నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ అయ్యి ధ్యానంలో నువ్వు వాటిని రిలీజ్ అవుతుంటావో, విజువలైజ్ చేసుకొని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతుంటావు అవి వస్తున్నట్టుగా, అప్పుడు స్పిరిచువల్ గ్రోత్ రియల్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం స్పిరిచువల్ గ్రోత్ లో సబ్ కాన్షియస్ మైండ్, దాన్నే మనం చిత్త అని కూడా అంటాం సంస్కృతంలో కూడా. దాని ప్రోగ్రామింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ లో మనకి సైన్స్ యాక్సెప్ట్ చేసిన విషయం, సైకాలజిస్టులు కావచ్చు, న్యూరాలజిస్టులు కావచ్చు, మన ఋషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సబ్ కాన్షియస్ మైండ్ అని ప్రోగ్రామింగ్ లో, ఇప్పుడు మనం మామూలుగా విలేజర్స్ కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే, అంటే ఎవరైతే ఇడోల్ వర్షిప్ ఆర్ విగ్రహ పూజ చేస్తారో వాళ్ళకి 41 days ప్రోగ్రామ్ పెడతారు. ఏంటి? దీక్ష అని, హనుమాన్ దీక్ష అని, ఓకే, ఇట్లా రకరకాలుగా పెడతారు. సాయి దీక్ష అని, పరమాత్మ శంకర దీక్ష అని పెడుతుంటారు. దాని ఇన్నర్ మీనింగ్ కూడా, ఇన్నర్ సెన్స్ కూడా ఇదే. ఏంటి? వాడు ఎప్పుడైతే ఒప్పుకొని దేవుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు ఒప్పుకొని 41 days ఒక పద్ధతిగా ఒక పూట తినటం, 2 పూటలు స్నానం చేయటం, ఆ కాన్షియస్నెస్ తో ఉండటం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చాలా వరకు చేంజ్ అవుతుంది. అంతకు ముందు ఉన్నటువంటి సంస్కారాస్, ఇంప్రెషన్స్, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా కొంతవరకు, అంటే ఆ సీరియస్నెస్ ని, ఆ ప్రయత్నాన్ని బట్టి ఫిల్టర్ అయిపోయి పాజిటివ్ మైండ్స్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుంటది. తర్వాత మనకు కూడా జనరల్ గా మన ఋషులు కావచ్చు, మనటువంటి పత్రిజీ గారు లాంటి వాళ్ళు కూడా చెప్పేది కూడా అహం బ్రహ్మాస్మి. ఓకే, దాని ఇన్నర్ మీనింగ్ కూడా అంతే. అంటే నువ్వెవరివి అంటే, నేను బ్రహ్మకి సమానమైనటువంటి పరమాత్ముడికి సమానమైన వాడే టార్గెట్. బట్ ఇందాక మన శ్లోకంలో చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క అంశని, నేను పరమాత్ముని యొక్క అంశని, ఆ పరమాత్ముడు నాకు వెళ్ళే వేళలా అన్ని చూస్తున్నాడు. అఫర్మేషన్, ఓకే, ఐ ఆమ్ హెల్తీ, హ్యాపీ, బ్లిస్ఫుల్, ఎనర్జెటిక్, డివైన్ బీయింగ్, ఇట్లాంటి అఫర్మేషన్స్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటాం ప్రోగ్రామింగ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అవుతుంటుంది. కానీ మామూలు కాదండి ఇది. దీనికి టెక్నిక్స్ ఉన్నాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ లో టెక్నిక్స్ ఏంటంటే, వర్డ్స్ ఆ ప్రోగ్రామింగ్ వెళ్ళవు, థాట్స్ వెళ్ళవు. ఏమి వెళ్తాయి? నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ మాత్రమే వెళ్తాయి. ఏంటి ఎక్స్పీరియన్సెస్? సపోజ్ మనం ఒక పావును చూసాం, మనం నడుస్తున్నాం, పావును చూసాం. పావును చూస్తే భయపడి ఆగిపోతాం. దట్ ఈస్ కాల్డ్ సంస్కారం. ఆ సంస్కారం ఎలా వచ్చింది మీకు? ఆల్రెడీ ఉంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. అది ఉండి ఆ బుద్ధి అనేది, ఆ ఇంటలెక్చువల్ ఏం చేస్తుందంటే, ఈ మైండ్ కి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో అందిస్తుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఇంప్రెషన్ తీసి అందిస్తే అదే సేమ్ రిపీట్ చేస్తుంటారు. ఓకే, అయితే అలా అంటే ఇక్కడ ఏమైంది? నాట్ ఓన్లీ వర్డ్స్, నాట్ ఓన్లీ థాట్స్, he feels, he
he felt emotions, visualized everything. విజువలైజేషన్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, మైండ్ ఇన్ఫ్లుయెన్స్ గురైంది, బాడీ కూడా గురైంది. ఇప్పుడు మాత్రమే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ప్రోగ్రామ్స్ వెళ్తాయి. అంటే ఏం చేయాలి? మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆ సంస్కారాన్ని దాంట్లో భద్రపరచుకోవాలి. అప్పుడు మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ లోకి ప్రోగ్రామింగ్ వెళ్తాయి. మాటలు, వర్డ్స్ ఎల్లవ్. ఓకే, ఈ సైన్స్, ఇది మన సైంటిఫిక్ కూడా మనం చాలా మంది యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు, చూశారు. ఓకే, అంటే మన ధ్యానంలో ఎక్స్పెరిమెంట్ ఒకటి తీసుకున్నాం, ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలోకి వెళ్ళాం. ఓకే, వెళ్ళాక మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే సంస్కారాలు అక్కడ రికార్డ్ అవుతాయి, ఇంప్రెషన్స్ అని ఇంగ్లీష్లో. ఓకే, ఏంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, సంస్కారాలు. సపోజ్ మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఐ ఆమ్ ప్యూరిఫైడ్. యోగి గారు ఒక్క మీ పేజ్ కనబడట్లేదు, ఇప్పుడు కనబడుతుంది. ఓహో, రైట్ రైట్, కొద్ది దూరం అయ్యాను. సరే సరే, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్ అంటే ఇంప్రెషన్స్ ఫామ్ చేయటం సబ్ కాన్షియస్ మైండ్ లో. అంటే ఇప్పుడు సపోజ్ లవ్ అనేది ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచన, మాట, నడవడి. ఓకే, ఎవ్రీథింగ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, మన మనటువంటి ఋషులు కూడా అదే చెప్పాడు. సాయిబాబా కావచ్చు, సత్య సాయిబాబా కావచ్చు, మిగతా వాళ్ళు కూడా లవ్, యూ విల్ బి ఫిల్డ్ విత్ ద లవ్ అనుకున్నాం. మనం దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ధ్యానంలోకి వెళ్ళాము, ఎఫర్మేషన్స్ అనుకున్నాము, నేను పరమాత్మని యొక్క అంశని, ఆత్మని, పరమాత్మని యొక్క అంశని, ఆయన స్మృతిలో ఉంటూ మనం ధ్యానానికి వెళ్దాం. ఆయనకి మనకి కనెక్షన్ ఏర్పడ్డాక మన ఉద్దేశం ఏంటి? ఐ హ్యావ్ టు బి ప్యూరిఫైడ్ అండ్ ఫిల్డ్ విత్ లవ్, చైతన్య శక్తి. ఫస్ట్ దివ్యకాంతి ఇన్వైట్ చేయాలి, దివ్యకాంతిని విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేయకపోతే మీకు ఎక్స్పెరిమెంట్ కిందకి రాదు. విజువలైజ్ చేయటం అంటే పిక్చర్ని మనం ఉన్నత శక్తితోటి, క్రియాశక్తితోటి, ఉన్నత ఇచ్ఛాశక్తితోటి, ఉన్నత మేధస్సుని ఆహ్వానించి మనం వాటిని పిక్చరైజ్ చేసుకోవాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో విజువలైజేషన్ అంటాం. తెల్లని దివ్యమైనటువంటి కాంతి నా మీద ప్రవహిస్తుంది, వర్షంలాగా పడుతుంది. పిక్చరైజ్ చేశారా? కనిపించిందా? ఫీల్ అయ్యారా? ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పెరిమెంట్. కనిపించింది, విజువలైజ్ చేసాం, మనం ఫీల్ అయ్యాం. ఓకే, రైట్, ప్యూరిఫికేషన్ అయ్యాక ఐ షుడ్ బి ఫిల్డ్ విత్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ పరమాత్మ. ఆయన యొక్క అంశను కాబట్టి, ఆయన యొక్క క్వాలిటీసే నాయి కాబట్టి నాకు ఇంకా ఎనర్జీ కావాలి. ఏం కావాలి? లవ్, ప్రేమ. ప్రేమ, అన్కండిషనల్ లవ్ పరమాత్ముడి దగ్గర నుంచి, మనకి సూర్యుడి దగ్గర నుంచి కిరణాలు ఎలాగైతే వచ్చి సృష్టిని ఎనర్జైజ్ చేస్తాయో అలాగా కిరణాలు వస్తున్నాయి. నేను ఎనర్జైజ్ అవుతున్నాను. ఓకే, కనిపించింది, వచ్చేది కనిపించింది, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ప్రతి మనం ఆస్ట్రల్ బాడీలో, మెంటల్ బాడీలో అవి ఫీల్ అవుతున్నాయి, మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాం, విజువలైజ్ చేసుకున్నాం. అప్పుడు మనకి సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇది ఖచ్చితంగా పోయి రికార్డ్ అవుతుంది. ఓకే, ఇట్లా మనం విజువలైజేషను, పిక్చరైజేషను చేసుకుంటే ధ్యానంలో ఫలితాలు బాగా వస్తాయి. ఓకే, అయితే ఇదే మనం ఎఫర్మేషన్స్, ప్రోగ్రామింగ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఏది అనుకున్నా మనం దాన్ని పిక్చరైజ్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
లేకపోతే ఉపయోగం ఉండదు. అప్పుడు మనకేమవుతాయి, యూనివర్స్ నుంచి హయ్యర్ బీయింగ్స్ నుంచి, ఏంజల్స్ నుంచి, ఓకే, దేవదూతల నుంచి మనకి కనెక్షన్స్ ఏర్పడి మన యొక్క స్పిరిచువల్ గ్రోత్ కానీ, మన యొక్క ఫిజికల్ హెల్త్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా మీరు కోరికలు ధర్మబద్ధంగా ఎన్నైనా కోరుకోవచ్చు. కోరికలు తగ్గించుకోవాలంటారు కానీ అది కరెక్ట్ కాదండి. ట్రాన్స్లేషన్ లో తప్పది. మనిషికి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరాల్సిందే. మనోళ్ళు ఏం చెప్పారు? ధర్మము, అర్థము, కామము, మోక్షం, ఈ 4 అవసరమైన వాళ్ళే చెప్పేది, మన ఋషులే చెప్పేది. అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు, డబ్బు సంపాదించటం చేసినప్పుడు నీకు మోక్షం ఖచ్చితంగా వస్తుంది. అంటే ధర్మానికి మోక్షానికి మధ్య ఈ 2 ఫిక్స్ చేశారు. కాబట్టి మనం ధర్మబద్ధమైనటువంటి మాటలు, కోరికలు, ధర్మో రక్షతి రక్షిత, పరమాత్మో రక్షితి రక్షిత అనే టైప్ లో వెళ్తే కోరికలు తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా కావు. అంటే వైరాగ్యం కావాలి అదంతే అవసరం లేదు. మనం స్పిరిచువల్ గ్రోత్ ని కోరుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇంకా ఈ 6వ అధ్యాయంలో, భగవద్గీత 6వ అధ్యాయంలో 40వ శ్లోకంలో క్లియర్ గా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, ఈ ఆధ్యాత్మిక పథం వల్ల ఈ లైఫ్కేనా, ఇంకెన్ని లైఫ్ల వరకు పనిచేస్తుంది అంటే, ఇందాక మనం చెప్పిన శ్లోకంలో కూడా అది ధర్మబద్ధమైనది, ఎటర్నల్ అంటే శాశ్వతమైనది కూడా చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ బాగుపడతాడు అని క్లియర్గా చెప్పాడు. అంటే సుమారుగా మనకి 84 జన్మలు ఉన్నాయి అనుకుంటే, మరి ఈ జన్మల్లో మనం ఎక్కువ ఆత్మాభివృద్ధి ప్రగతి సాధించినట్టయితే అది ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతుంది అని ఈ 6వ అధ్యాయం ధ్యాన దీంట్లో చెప్పాడు క్లియర్గా. ధ్యాన యోగంలో 40వ శ్లోకంలో క్లియర్గా చెప్పాడు. ఇక మనం ఇంకోటి డిబేటబుల్ ఇష్యూ ఏంటంటే విగ్రహారాధన. చాలా మందికి నేను క్లాసులు కూడా ఉదారకని దాదాపు అంటే యుఎస్ పోయి వచ్చి ఒక 9 months అయిపోయింది. యుఎస్ పోయి వచ్చాను. యుఎస్ పోయి వచ్చాక యుఎస్ లో ఉన్నప్పుడు పత్రిజీ గారి టూర్లో నేను కలిశాను సార్ని, మన గురుజీ గారిని కలిశాను అట్లాంటా. కలిస్తే అక్కడ ధ్యానం క్లాసెస్ కండక్ట్ చేశాము. చేసినప్పుడు ఆయన, నేను చెప్పాను ఐఎమ్ కేఎస్ యోగి ప్రొఫెసర్ సార్, మైక్లో వచ్చాను. ఓకే, ఆయన ధ్యానం చేయించాడు. ధ్యానం గురించి చెప్తుంటే నేను సార్తో చెప్పాను, సార్ ఐ కెన్ స్పీక్ సంథింగ్ ఆన్ మెడిటేషన్ అంటే, ఓకే క్యారీ అని అన్నాడు. నేను ఒక 1/2 hour ధ్యానం గురించి చెప్పాను. ఎందుకు ధ్యానం చేయాలి, మనస్సు ఏంటి, బుద్ధి ఏంటి, చిత్తా ఏంటి, ఆ ప్రోగ్రామింగ్ ఏంటి, ధ్యానానికి దానికి రిలేషన్ ఏంటి చెప్తే సార్ విని శ్రీహరి యోగి గారు మంచి పని చేశారు, నా శ్రమ తగ్గించారు. నాకు హైదరాబాద్లో ఎక్కువ కలవలేదంటే నేను రాజమండ్రిలో ఎక్కువ ఉంటాను సార్, హైదరాబాద్లో ఉండను. రాజమండ్రిలో మీ ప్రోగ్రామ్స్ 2-3 ప్రోగ్రామ్స్కి వచ్చాను నేను, అలాగా హైదరాబాద్లో కలవ. అట్లా రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ కూడా మేబీ 17 to 17 years 17 or 18 మన పత్రిజీ గారి బర్త్డే అక్కడ చేశారు. ఆ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాను. అట్లా 3-4 ప్రోగ్రాంకి వెళ్ళాం. అయితే అక్కడ సారును కలవడం, తర్వాత మిగతా అక్కడ 3-4 ఒక సాయి ట్రస్ట్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేశారు క్లాసెస్. ఆర్గనైజ్ చేస్తే అక్కడ కూడా ఈ స్పిరిచువల్ క్లాసెస్ రిగార్డింగ్ what is your karma, how to clean your karmas, what is the role of Vedas, what is the role of Upanishads or Bhagavad Gita, ఏం చెప్పారు ఏంటనే విషయం మీద కొంచెం నేను అక్కడ క్లాసులు ఇవ్వడం కూడా జరిగింది యుఎస్లో ఇండియన్ సిటిజన్స్. తర్వాత ఇడోల్ వర్షిప్,
విగ్రహారాధన. నేను గోదావరికని దాదాపు 19లో క్లాసులు ఇవ్వడానికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంట్రెస్ట్ తోటి ఆర్గనైజ్ చేస్తుంటే నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. స్కూల్స్, కాలేజెస్లో ధ్యానం గురించి స్టూడెంట్స్కి క్లాసెస్ ఇవ్వటం, దాని ఉపయోగాలు చెప్పడం చేసాం. నేను ఒక 5 days 6 days ఉండి వచ్చాను. తర్వాత మాది ఖమ్మం ప్రాపర్ కాబట్టి ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం ఇప్పుడు క్లాసులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాను, వెళ్ళి వస్తుంటాను. విగ్రహారాధన గురించి నన్ను చాలా మంది చాలా ప్రశ్నలు కూడా అడిగారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మరి మన హిందూయిజంలో ఇది ఒక డ్రాబ్యాక్ లాగా ఉంది, కరెక్టేనా, మరి మిగతా వాళ్ళు విగ్రహారాధన ఎందుకు చేయరు, మనం ఎందుకు చేస్తాం, ఇది వేదాస్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇంకా ఉన్నది అనే డిస్కషన్ చాలాసార్లు మేము జరిపాము. దాంట్లో భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు నేను చెప్తాను. ఆయన ఏం చెప్పాడంటే భగవద్గీతలో క్లియర్గా, అంటే ఇది భగవద్గీత ఉపనిషత్తులు, వేదాసు, బ్రహ్మసూత్రాలు, ఆగమ సూత్రాలు, వాటన్నిటిలో ప్రాక్టికబుల్ పాయింట్స్ తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. నాకు అర్థమైంది, ఈ లోకానికి ఉపయోగపడేటువంటి, బాగుపడేటువంటి, డౌట్లు క్లియర్ చేసేటువంటి శ్లోకాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అయితే భగవద్గీతలో రాజయోగం, మనం ఏదైతే అన్నిటికీ రాజయోగం అంటే పతంజలి చెప్పినటువంటి మెడిటేషనే. పతంజలి మహర్షి ఆయన ఎంతో శ్రమపడి ఈ రాజయోగం, ధ్యాన యోగం గురించి ఎన్నో చెప్పాడు. ఓకే, ఆయన ఎక్కువ డెవలప్ చేసి డాక్యుమెంట్ చేసినటువంటి ఆయన నేను పతంజలి యోగ సూత్రాలు కూడా చదివాను. దాంట్లో కూడా ఇదే ఉంది. ఏమని, కపిల మహర్షి రాసిన సాంఖ్యశాస్త్రంలో కూడా ఇదే ఉంది. ఏముంది, నువ్వు ఆత్మని గురించి ఆలోచించి రియలైజ్ అయ్యి ఎన్లైట్ అయితే నీకు దారి దొరుకుతుంది అని ఆది శంకరాచార్యులు చెప్పారు. ఏంటి చెప్పారు? సెల్ఫ్ నాలెడ్జ్ క్లియర్గా చెప్పాడు. మరి తీర్థయాత్రలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తీర్థయాత్రలు చెయ్యండి, అది మీ ఇంట్రెస్ట్. కానీ దేవుడి కోసం చేస్తా అంటే అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి మనకి ఈ ఆది శంకరాచార్యులు 8th centuryలో చెప్పాడు. ఏమని, పరమాత్మని చేరడానికి మార్గం ఏంటి? నీ దేహమే దేవాలయము, నీ ఆత్మే జీవాత్మ, నీ జీవుడే దేవుడు, ఓకే, నీ శ్వాసే ధ్యాస, ఓకే, గురువు అని ఎప్పుడైతే అనుకోని ప్రయాణం చేస్తావో అప్పుడు నీకు ఈ సోల్ ఆర్ ఇన్నర్ సెల్ఫ్ ఆర్ జీవాత్మ రియలైజ్ అవుతావో అప్పుడు ఈ కనెక్షన్స్ పెరిగి పరమాత్ముడి మార్గము సుగమం అవుతుంది. అలా మాత్రమే గాడ్ రిలేషన్ అవుతుంది అని వీళ్ళు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఇప్పుడు భగవంతుడు ఈ 9వ అధ్యాయంలో 23వ శ్లోకంలో కూడా అదే చెప్తాడు. ఏంటి, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజించినట్టు. ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు, కానీ అది వారు తప్పు పద్ధతిలో చేసినట్టు. దీని మీద కామెంటరీ చదివాను. అంటే తప్పు పద్ధతి ఎందుకు అంటాడంటే, ఇంకో శ్లోకంలో, భగవద్గీతలో ఇంకో శ్లోకంలో చెప్పారు. ఏమని, ఈ దేవతలందరూ కూడా నాతోటి సృష్టించబడ్డ వాళ్ళే. దేవదూతలు, డైటీస్, ఓకే, వాట్ ఎవర్ వి కాల్, అందరు కూడా నాతో సృష్టించబడ్డ వాళ్ళే. వాళ్ళు నా గురించి తెలుసుకోలేరు, ఓకే అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆయన కపిల మహర్షి ఆయన సాంఖ్యశాస్త్రంలో క్లియర్గా చెప్పాడు. ఏమని, నువ్వు పురుషుడు ప్రకృతి యొక్క కలయిక వల్ల ఈ సృష్టి ఏర్పడుతుంది, సృష్టి నడుస్తుంది. ఈ బ్రహ్మదేవుడు కూడా, ఈ త్రిమూర్తులు కూడా ఆ పరమాత్మలో కొంత అంశే. ఆ కొంత అంశలోనే వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతున్నారు.
అంటే పరమాత్ముడి గురించి మానవులైన మనం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మనము ఎంత తక్కువ ఆయన గురించి మహిమల గురించి మాట్లాడితే అంత తక్కువ అని ఆయన చెప్పాడు కపిల మహర్షి. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా అదే చెప్తాడు. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేయాలనేది మనం కాన్షియస్నెస్, చిదానంద రూపా శివోహం శివో, సచ్చిదానంద రూపా శివోహం శివో, ఆయనే పరమాత్ముడు అనుకుంటే మన ఆత్మ ద్వారా మన ఆత్మ రిలీజ్ అవుతాం, ఆయన కూడా రిలీజ్ అవుతాం అనేది దీంట్లో మీనింగ్. తర్వాత ఇంకో భగవద్గీత 18వ అధ్యాయం 37వ శ్లోకంలో ఆత్మ జ్ఞానమందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే సత్వగుణము జనిస్తుంది. ఏమంటాడు? ముందు ఆత్మయందు నువ్వు స్థితమై ఉంటే అది ఎంపవర్ అవుతుంది, ఎన్రిచ్ అవుతుంది, ఎంపవర్ అవుతుంది. అప్పుడు ఈ బుద్ధి కూడా ప్యూరిఫై అవుతుంది, ఎన్రిచ్ అవుతుంది, ఎంపవర్ అవుతుంది. ఈ స్వచ్ఛమైన బుద్ధిచే సత్వగుణము జనిస్తుంది. మనిషి ఎప్పుడైతే బాడీ కాన్షియస్ లో ఉంటాడో అప్పుడు ఏమవుతుంది? ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తాడు. వెళ్ళి ఎక్కడ ఉంటాడు? ఆయన త్రిగుణాలలో తమో గుణంలో ఆపరేట్ అవుతుంటాడు. రజోగుణం అంటే డామినేషన్, తమో గుణం మిగతా ఉంటాయి కానీ ఆ డామినేటింగ్. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మయందే స్థితమై ఉంటే నీ బుద్ధి అంతఃకరణ శుద్ధి అయ్యి సత్వగుణంలోకి నువ్వు వెళ్తావు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఏం చెప్తున్నాడు ఈయన? విగ్రహారాధన చేస్తే నీకు ఆత్మజ్ఞానం వస్తుందా? మరి సత్వగుణం వస్తుందా? ఎలా వస్తుంది అనేది దీని యొక్క ఇన్నర్ మీనింగ్. దాన్నే మనము మన ఆదిశంకరాచార్యులు చెప్పిన, స్వామి వివేకానంద చెప్పిన, లేకపోతే చిన్మయానంద స్వామి చెప్పిన, రామానుజాచారి గారు చెప్పిన, మధ్వాచార్యులు చెప్పిన, వీళ్ళందరూ కూడా మహానుభావుడు. వీటి మీద బాగా రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు, తత్వవేత్తలు. వాళ్ళు ఏం చెప్పారు? ఇన్నర్ మీనింగ్ జ్ఞానము నుంచి విజ్ఞానము, అనుభవపూర్వకంగా తెలుసుకునేది విజ్ఞానము, దాని నుంచి ఆత్మజ్ఞానము, దాని నుంచి బ్రహ్మజ్ఞానము, దాని నుంచి బ్రహ్మజ్ఞానంలో నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్ డౌట్ లేకుండా క్లారిఫై చేసుకొని రిలీజ్ అవుతావో, గాడ్ రిలేషన్కి వచ్చేస్తావో అది బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం నుంచి నీకు జ్ఞానాగ్ని డెవలప్ అవుతుంది. అగ్ని అంటే కనిపించే అగ్ని కాదు, జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఏం చేస్తుంది అంటే ఈ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు కింద. ఏమని? భగవద్గీత 4వ అధ్యాయం 37వ శ్లోకంలో ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయును, జ్ఞానాగ్ని కూడా కర్మ నుండి జనించే ప్రతి క్రియలన్నిటిని కూడా భస్మము చేయును అని భగవద్గీతలో దాని యొక్క మీనింగ్ ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారు అంటే ప్రజ్వలించే అగ్ని కట్టెల్ని ఎట్లయితే భస్మం చేస్తుందో అలాగే నీ బ్రహ్మజ్ఞానం వల్ల ఉత్పత్తి అయినటువంటి జ్ఞానాగ్ని కూడా నీ కార్మిక మెమోరీస్ ని భస్మం చేస్తుంది అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 37వ శ్లోకంలో క్లియర్ గా చెప్పాడు. దీని మీనింగ్ కూడా ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఫిజికల్ వర్షిప్ చేసి వస్తుందా? ఫిజికల్ వర్షిప్ అనేది మనం చూసినట్టయితే అది తప్పని మన ఉద్దేశం కాదు. ఇట్స్ ఏ ఎడ్యుకేటింగ్ టు ఇగ్నోరెంట్ పీపుల్. స్పిరిచువల్ గా గ్రోత్ కాని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇగో ఇలా ఉంటాడు, దండం పెట్టే, ఇక్కడికి వెళ్ళు చెప్తే వెళ్తారు. అంతేగాని మనం ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళాం, హై స్కూల్ నుంచి కాలేజీకి వచ్చాం, కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వచ్చాం, రీసెర్చ్ చేసాం, అన్ని చేసాం. కానీ అక్కడే ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇక్కడైతే క్లియర్ గా భగవంతుడు వేదాల్లో, ఉపనిషత్తుల్లో
భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాల అర్థాలు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి మనకి. అంటే ఆత్మజ్ఞానం డెవలప్ అవుతే బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం డెవలప్ అయితే జ్ఞానాగ్ని వస్తుంది, జ్ఞానాగ్ని నీ కార్మిక మెమోరీస్ ని అన్నిటిని కూడా కాల్ చేస్తుంది అని క్లియర్ గా చెప్పాడు. బేసిక్ ఏంటి? అంతర్యానం, ఆత్మజ్ఞానం, సత్యాన్వేషణ, వీటి ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యం. మీరు ఫిజికల్ గా తిరుపతి పోయి వచ్చాను, ఆయన్ని దర్శనం చేసుకున్నాను, ఆయన నాకు అన్ని ఇచ్చాడు, ఇటు వెళ్ళాను, ఇటు పోతే చాలా వచ్చింది అంటే అది ఇక ఎవరి తృప్తి వాళ్ళకే. మనకైతే వేదాల్లో మీరు ఉపనిషత్తుల్లో చూస్తే కంప్లీట్ సైంటిఫిక్ ఉపనిషత్తులు, ఏ ఉపనిషత్తు యొక్క మీనింగ్ చదివినా కూడా కంప్లీట్ గా సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అయితే దీన్ని వేదాస్ని ఉపనిషత్తుల్ని మనోళ్ళు ఏం చెప్తారు? యోగిక్ కల్చర్ అంటారు. యోగిక్ కల్చర్ వేరు, పురాణ కల్చర్ వేరు. పురాణ కల్చర్ అంటే స్మృతిస్ అంటారు. స్మృతిస్ అది పురాణ కల్చర్. అంటే తర్వాత వాళ్ళు సరిగా పరమాత్మని పూర్తిగా తెలుసుకోకుండా కొన్ని రాసినటువంటి పురాణాలు, వాటికి అంత వ్యాలిడిటీ ఉండదు. వీటిని చెక్ చేయాలంటే మళ్ళీ మనం వేదాస్కి ఉపనిషత్తుల్లోకి పోవాల్సిందే, స్టాండర్డ్ అయితే. కాబట్టి ఈ విషయంలో భగవద్గీతలో క్లియర్గా చెప్పారు. మనకి ఆ యాక్సెప్టెన్స్ ఉండి ఆ ధైర్యం ఉంటే ముందుకెళ్తే మంచి జరిగేది మనకి. అయితే భగవద్గీతలో 4వ అధ్యాయం 38వ శ్లోకంలో కూడా మళ్ళీ చెప్పాడు. ఏంటి? దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం పవిత్రమనర్చేది, అంతఃకరణ శుద్ధి చేసేది. ఈ జ్ఞానము హృదయంలో పొందుపరచబడుతుంది. దివ్యమైనటువంటి ఈ స్పిరిచువల్ జ్ఞానం చాలా పవిత్రమైనది, నీకు అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది. ఓకే, నీ హృదయం ప్యూరిఫై అవుతుంది అని క్లియర్గా చెప్పాడు. ఇలా అయితే మాత్రమే మనకి బ్రహ్మజ్ఞానం వస్తుంది అని మనకి శంకరాచార్యులు కూడా ఆయన సెల్ఫ్ నాలెడ్జ్లో క్లియర్గా చెప్పాడు. అంటే ఉదాహరణకి మనం ఒక హిస్టారికల్ స్టోరీస్ చూద్దాం ఏం జరిగింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఓకే, మేబీ 17th century. రామకృష్ణ పరమహంస ఫస్ట్ ఫిజికల్ వర్షిప్ని బాగా చేసేవాడు. ఎంత అంటే ఆ కాళీ మాతని తన సొంత తల్లిగా చూసుకోవడం, పూజ చేయటం, ఆమెను వదిలిపెట్టకుండా ఆమె చుట్టే ఉండటం, ఆమెకి పర్సనల్గా ఈయన తినిగియటం, తినకపోతే తిన్నట్టు ఈయనకు అనికేపోతే ఈయన తినటం కూడా బంద్ చేయటం, అలాంటి అమోఘమైన భక్తిని రామకృష్ణ పరమహంస ప్రదర్శించాడు. ప్రదర్శిస్తే ఇప్పుడు ఆయనకి సెల్ఫ్ రియలైజేషన్ అవల. భక్తి ఉన్నది, చేస్తున్నాడు, శ్రద్ధ ఉన్నది, ఎక్స్క్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయి అవట్ల. అప్పుడు ఆ మార్గంలో నడిచేటువంటి ఈయన సముద్రం మన నది ఒడ్డున ఎక్కడో కూర్చుంటే తోతాపు తినేటువంటి ఒక మహానుభావుడు యోగి ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడట. చూసి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రామకృష్ణ గారు, మీ పేరు రామకృష్ణ గారు, ఓకే, మీరు ఏం చేస్తున్నారు? మాత పూజ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? చాలా రోజుల నుంచి చేస్తున్నారు, కొన్ని సంవత్సరాలు. అంటే ఆయనకి పాదం బాధ వేసింది. ఈయనకి ఈ స్పిరిచువల్ గ్రోత్ లేదు, ఓకే, సెల్ఫ్ ఇంపార్టెన్స్ అర్థం కావట్లేదు, ఇన్నర్ సెల్ఫ్ పరమాత్మ యొక్క అంశ అనే విషయం తెలవట్లేదు అని చెప్పి ఆయన ఉపదేశం చేశాడు. మీరు చెయ్యండి, ఇది కూడా మంచి పద్ధతే, కానీ ఇట్లా చేస్తే ఇంకా మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పాడు. ఏంటి? ఆ ఇన్నర్ సెల్ఫ్ యొక్క రిలేషన్ గురించి చెప్పాడు. ఇన్నర్ సెల్ఫ్ రిలేషన్ ఎప్పుడైతే ఆయనకి ఆ మనసులో పడ్డదో దాన్ని ఆ రకంగా కాళీమాతను పూజించడం మొదలుపెట్టాడు. కాళీమాతను పూజ చేశాడు, కానీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్. ఇప్పుడు స్పిరిచువల్ గ్రోత్ లేదు, సఫరింగ్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు లవ్ జోన్లోకి వచ్చాడు, స్పిరిచువల్ జోన్లోకి వచ్చాడు. నేను కూడా పరమాత్మ యొక్క ఆమె అంశనే, ఆమె నేను ఒకటే అనే తత్వంకి ఎప్పుడైతే డెవలప్ అయిందో
అప్పటికి ఆయన సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి పవర్స్ వచ్చి స్వామి వివేకానందుడు కూడా అదే బోధించడం జరిగింది. ఇది కథ, జరిగిన కథ మనం చెప్పేది కూడా. ఓకే సార్. చంద్రశేఖర్ గారు, డి చంద్రశేఖర్ గారు, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ ఇంకా వేరే టాపిక్ కూడా మాట్లాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ యోగి సార్.